సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. లోకాల శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పైనిల్కొడి. నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పైనిల్కొడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. మారాను పోలిన చేదైన స్థలముల వారము వలసి యున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును ఆరాని తనదు మాటలము. నీ రక్షకుండగు యేసే నడుపును ఆరాని తనదు మాటలము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. ఆనందమయ పరలోకము మనది అక్కడి నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది అక్కడి నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము. పాడుచు సియోను వెలుదము. పాడుచు సియోను వెలుదము. ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆ దేవునికే చెల్లును గాక. ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో ఈ విధంగా మనమందరము చేరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానించడానికి సర్వశక్తిగల దేవాది దేవుడు
మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ఈ మధ్యాహ్నం మనము ధ్యానం చేయడానికి దేవుని వాక్యాన్ని చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట, మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు, నాకు ఇష్టం లేదు. అదేదనగా, అదేమి అంటే మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి. సరిపోతుందండి. ప్రభు తన వాక్యముతో మాట్లాడినట్లుగా ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన దేవా, వందనాలు. మరొకసారి ఈ ఉపవాస ప్రార్థనలో మేమందరం చేరి నిన్ను స్తుతించడానికి నీవు మాకిచ్చిన సదవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినబోతున్నా, మాతో మాట్లాడండి. మా ఆత్మీయ ఆకలి తీర్చమని సవినీయముగా వేడుకుంటున్నామయ్యా. ప్రతి వారి జీవితంలో నీ వాక్యపు వెలుగులో ప్రతి వారు నడవడానికి నీ అద్భుతమైన కృప దయచేయమని శ్రేష్టమైన యేసయ్య నామములో అడిగి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినడానికి ఈ స్థలానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో దైవీకమైన వాక్య ఆకలితో రమ్మని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియా స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండడానికి దేవుని ఇచ్చే ఎంపిక చేయబడినటువంటి దైవజనుడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఈయన ధర్మశాస్త్రం సంబంధించినటువంటి విషయాలలో విశేషమైన ఆసక్తి కలిగినటువంటి ఈయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా ప్రవర్తించాలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా, లేకపోతే గమాలేలు అనే ఆయన పాదాల దగ్గర కూర్చుని పాత నిబంధన మోషే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయుల జీవితంలో, లేక అబ్రహాము దగ్గర నుంచి ఇశ్రాయేలీయుల జీవితంలో ఏమైతే జరిగిన సంఘటనలన్నిటినీ కూడా దైవీకంగా ఎరిగినటువంటి ఆయన
ప్రభుని నమ్మి లేక ఒక దివ్యమైన దర్శనముతో యేసయ్యను నమ్ముకుని ఆ కాలంలోనే గొప్ప స్వార్థీకరణ ఉద్యమములో ఎన్నో భారభరితమైన పరిస్థితులు ఎదురైనా దేవుని యొక్క వాక్య విధానాన్ని, దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రతి దానిని బయలుపరుస్తూ దేవుడు ఏదైతే అనాదికాల సంకల్పములో మర్మయుక్తమైనది ఏదైతే దేవుడు తన గ్రంథములో రాయించాడో ప్రతి దానిని బహిర్గతం చేస్తూ చాలా విషయాలు క్రైస్తవ సంఘానికి ఉపయోగార్థమై ఎన్నో పత్రికలు రాసినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన గారు ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. దాన్ని మనము జాగ్రత్తగా గమనించాల్సిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. సహోదరులారా, మంచి అద్భుతమైన పద ఉచ్చారణ అక్కడ కొనసాగుతుందండి. సహోదరులారా, మనమందరము ఒకే దేవుని రక్తము ద్వారా కడగబడిన వాళ్ళము, లేక ఒకే దేవుడు మనలను కన్నాడు. సహా ప్లస్ ఉదర్, సహోదర్. మనమందరము ఒకే తల్లి గర్భమునకు చెందిన వాళ్ళము. మనందరిలో ప్రవహించేది యేసు రక్తమే. మనందరిలో ఉండాల్సింది అక్షయమైన బీజము. మనమందరము యేసు రక్తము చేత కొనబడిన వాళ్ళము, కడగబడిన వాళ్ళము, పరిశుద్ధ పరచబడిన వాళ్ళము. మనకి కుల, మత, జాతి, వైషమ్యాలు ఏమీ లేవు అని చెబుతూ అంటున్నాడు. సహోదరులారా, ఈ కొరింథీ పట్టణములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతానికి రాస్తున్నటువంటి ఒక దైవీకమైనటువంటి ఉత్తరం ఇది. ఈ కొరింథీ పట్టణం ఓలా చెప్పాలి అంటే పాప సంబంధమైనటువంటి పట్టణమే. వావి వలసలు ప్రక్కన పెట్టి భయంకరమైనటువంటి పాప స్వభావము కలిగినటువంటి ప్రజలు వెళ్ళు. దేవుని కృపను బట్టి వాళ్ళ అన్యాయమైన జీవితమే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులుగా నేరని మీరెరుగరా? మీలో కొంతమంది అన్యాయస్తులుగా ఉన్నారు, మీరు కొందరంటి వారే. కానీ యేసుక్రీస్తు రక్తము చేత, ఆయన ఆత్మ వలన, ఆయన నామ వలన మీరు కడగబడి పరిశుద్ధ పరచబడ్డారు అని పౌలు గారు ఆ సంఘాన్ని వాళ్ళకు ఉత్తరాలు రాయడం జరిగింది. అయితే ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి ఆ ఉత్తరములో ఒక మాటని ఈ పూట మనము చదువుకున్నాం. ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకపోవడం, మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం చెప్తామండి. మీరు ఆలోచించండి. దైవజనుడైనటువంటి పౌలు ఈ సంగతి మీకు తెలియకపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటే, దేవునికి పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి రాస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఉత్తరములో క్రైస్తవునికి, దేవుని కుమారులకు, దేవుని పిల్లలకు అన్ని విషయాలు తెలియాలన్నదే దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన. దేవుని గ్రంథములో ఎవరు ఎలా నడవాలో, ఏమి చేయాలో, ఏం చేస్తే పరలోకం వెళతారో, ఏం చేస్తే నిత్యత్వం చేరతారో, ఈ విషయాలన్నీ కూడా ప్రతి విషయము
తెలియాలని దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అందుచేత సహోదరులారా, మీకు ఈ విషయం ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే అది మీకు తెలియదు, మాకు తెలియదు అని మీరు అనకూడదు. కాబట్టి మీకు ప్రతి విషయము తెలియాలి అని అంటూ ఈ సంగతి తెలియటం, లేకపోతే ఈ సంగతి మీ దృష్టికి రాకపోవడం, ఈ సంగతి మీ ఆలోచనలో ఉండకపోవడం అనేది ఏమాత్రం మాకు ఇష్టంగా లేదు. అంటే అన్ని విషయాలు మీ ముందు తెరచిన ఒక పుస్తకములా మీ ముందు ఉంచాలి. ఏదో మరుగుగా, ఏదో మర్మంగా మేము ఉండడం, ఈ వచనాలు ఉంచడం అది మా ఉద్దేశం కాదు అని చెబుతూ ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. ఈ పూట ఆ మాటను మనము ధ్యానించి ప్రభు కృపలో ముందుకు వెళదాం. ఏమంటాడంటే, అదేమంటే మన పితరులు మేఘము క్రింద ఉండిరి, వారు అందరూ సముద్రములో నడచిరి. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మేఘములో లేక మేఘము క్రింద ఉండిరి. రెండవది, సముద్రములో నడచిరి. ఈ పూటకి ఒక్క మాట చెప్పుకుందాం. మేఘము క్రింద ఉండుట. మేఘము క్రింద ఉన్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నారండి. జాగ్రత్తగా వినండి. వారు సుమారు 400 సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారు. ఆ దేశాన్ని, ఐగుప్తు దేశం ఏలుచున్నటువంటి ఫరో రాజు వీళ్ళ చేత కఠినమైన దాస్యత్వం చేయించుకున్నాడు. 430 సంవత్సరాలు వారు బానిసగా బ్రతికారు. అవును, మానవత వేల సంవత్సరాల నుంచి పాపములకు బానిసగా బ్రతుకుతుంది. పాపములకు ఆధారముగా, అబద్ధానికి ఆధారముగా ఉన్నటువంటి జనకుడైనటువంటి అపవాది చేతిలో మానవత ప్రపంచమంతా ఉంది. దేవుని కృపను బట్టి వారి బానిసత్వ సంఖ్యలు తెచ్చాడు. అవును, దేవుని కృపను బట్టి దేవుడే మానవునిగా మన మధ్యకు వచ్చి మన పాపపు దాస్యపు సంఖ్యలు ఆయన తెచ్చాడు. వారు పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను దేశానికి వారు ప్రయాణం చేస్తున్నారు. మనము ఆధ్యాత్మిక ఇశ్రాయేలుమైనటువంటి మనము మన కొరకు వాగ్దానం చేసినటువంటి నిత్య రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. వాగ్దాన దేశానికి మనం ప్రయాణం చేస్తున్నాం. వారు ఐగుప్తుని విడిచిపెట్టినట్లుగానే మనము లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. దానిని ఐగుప్తుని విడిచి ఐగుప్తు వైపు చూడకు అనే దైవ సందేశంలో మరిన్ని విషయాలు వివరించడం జరిగింది. వాళ్ళు ఐగుప్తుని ఎలా అయితే విడిచిపెట్టారో మనము ఈ లోక సంబంధమైనటువంటి పాపాలని, పాపానికి ఆధారమైనటువంటి అపవాది కార్యక్రమాలని, దురాశలను, శరీరాశలను విడచి వాగ్దాన దేశానికి మనం ప్రయాణం చేయాలి. ఈ దైవికమైనటువంటి యాత్రలో, ఈ దైవికమైన ప్రయాణంలో వాళ్ళు మేఘము క్రింద ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెబుదామండి. సుమారు 25-30 లక్షల మంది వారు ఎక్కడున్నారయ్యా అంటే మేఘము క్రింద ఉన్నారు. అందరూ అన్నమాట ఎక్కడున్నారంటే వాళ్ళు మేఘము క్రింద వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని
వింటున్నటువంటి క్రైస్తవ సమాజమా, ఆనాటి ఇశ్రాయేలీయులు మన పితరులు ఒకరు ఇద్దరు కాదండి, పగలు వాళ్ళకి మేఘ స్తంభము, మహా ఎండకు కాలినటువంటి ఆ ఎడారుల్లో వారు ప్రయాణానికి ఒక పద్ధతిని దేవుడు నియమించాడు. ఆ ప్రయాణము, ఆ పద్ధతి ప్రకారంగా వారు కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కూడా సుమారు, మరలా చెప్తున్నాను, 25-30 లక్షల మంది. వాళ్ళు 12 గోత్రాల వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. రూబేను, సిమియోను, లేవి, గాదు, నఫ్తాలి, ఆషేరు, జెబూలూను, ఇలా ఏమండి బెన్యామీను వరకు కూడా 12 గోత్రాల వాళ్ళు. వాళ్ళ గోత్రాలు వేరైనా, ఏమండి వారి బలాలు, వారి యొక్క పరిస్థితులు వేరైనా, లేవీయులు దేవుని మందిరంలో సేవ చేసేవారు. ప్రత్యక్ష గుడారములో, ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండేది, ఇటువైపు అటువైపు అటువైపు. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని మధ్యలో ఉంచుకుని ఇశ్రాయేలీయులు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వారి ఆధిక్యతలు వేరైనా, ఫలాలు వేరైనా, వారి యొక్క ఉద్దేశాలు వేరైనా, వారి యొక్క కార్యక్రమాలు వేరైనా, ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి స్వభావం వాళ్ళదే. ఇంకా చెప్పాలంటే ఎవరి రుచులు, ఎవరి అభిరుచులు వాళ్ళవే. అయినా వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పమంటారా? మేఘము క్రింద నడచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు ఎక్కడున్నారంటే మేఘము క్రింద ఉన్నారంట. ఆ మేఘం కదులుతుంటే వీళ్ళు కదులుతుండేవారు, మేఘం నడుస్తుంటే వీరు కూడా నడుస్తుండేవారు. అదే వాళ్ళ ప్రయాణానికి ఒక పద్ధతి. క్రైస్తవ స్నేహితులారా, ఈ రోజున ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తున్నటువంటి దైవ సంబంధమైన వ్యక్తులారా, మన పితరులు చెప్పండి ఇప్పుడు దేని క్రింద ఉన్నారండి? మేఘము క్రింద ఉండిరి. ఈ మేఘం అనగా దేవుని పరిశుద్ధాత్మయే. అందరూ స్తోత్రం చెబుదామండి. సామాన్యంగా ప్రతి క్రైస్తవునికి తెలిసే విషయం. ఈ మేఘం అనగా దేవుని మహిమ మేఘము క్రింద వాళ్ళు ఉన్నారు. పగల ఎండ దెబ్బ తగలకుండా ఆ మహిమ మేఘము వారిని ఆవరించి ఉంది. ఆ మేఘము కమ్మి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా మహా ఎండకు కారిన అరణ్యములోనైనా ఎడారులోనైనా వారు ప్రయాణం చేస్తున్నారంటే దేని క్రింద ఉండి వారు వెళ్తున్నారండి? అమ్మా, దేని కింద ఉండి వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఇంకా వారికి ఇంకొక అవకాశం లేదు, మరొక ఛాన్స్ లేదు. ఇంకో దాని కింద వెళ్ళే ఆలోచన వాళ్ళకి లేదు. ఆకాశములో గ్రద్ద ఎగురుచూ ఉండగా, శత్రువు ఎగురుచూ ఉండగా, వింటున్నారా? కోడి ఖచ్చితంగా ఎక్కడుండాలి? అదేంటండి అలా చూస్తున్నారు? కోడి ఖచ్చితంగా ఆకాశంలో గ్రద్ద ఎగురుతున్నప్పుడు, ఏమండి ఆకాశంలో శత్రువు తిరుగుతున్నప్పుడు కోడి తన పిల్లలను ఏం చేస్తుందండి? రెక్కల చాటున దాస్తుంది, రెక్కల చాపుతుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలండి? అవి పుంజైనా పెట్టలైనా, నల్లి అయినా తెల్లి అయినా, ఏ రంగైనా. ఇప్పుడు తల్లి నల్లగా ఉందనుకుందాం, తన పిల్లలు తెల్లగా నా రంగులో లేవు నువ్వు, అంచేత నా రెక్కల నీడక రాకరు పొడిచేద్దా తల్లి. నువ్వు ఎదిగితే పుంజు అవుతా తెచ్చి
అని పుణ్యం చేర్చుకోదంటారా? ఇప్పుడు కోడి పిల్లలు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు వేరే అవకాశం ఉందంటారా? ఏ గట్టి చాటునో ఏ పొదల మాటునో వేరే ఇంకెక్కడ ఉన్నా వాటికి అపాయమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో మనము చేసిన ఆత్మ సంబంధమైన యాత్రలో బలాభివృద్ధి పొందుచు యాత్ర చేస్తున్నటువంటి మార్గాలలో ప్రియమైనదిగా ఎంచుకుని దేవుని వాక్య విషయంలో క్రమముగా వెళ్ళిపోతున్నటువంటి దైవ సంబంధమైన వ్యక్తులారా, ఈ చివరి కాలంలో ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ క్రింద ఉండవలసిందే. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. ఆమేన్ గట్టిగా చెప్పండి. ఇక మరొక అవకాశం లేదు. దేవుని ఆత్మ క్రింద ఉండవలసిందే. దేవుని ఆత్మ అభిషేకపు తాకిడిలో నడవలసిందే. దేవుని ఆత్మ శక్తి ద్వారా ముందుకు నడిపించబడవలసిందే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ కోడి పిల్లకు మరొక దిక్కైన చోటు లేదు. ఉందంటారా? మాట్లాడండి. ఉందంటారా? మరో దిక్కైన స్థలం ఉందండి. అవునండి నా ప్రియ స్నేహితులారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వారు మేఘము క్రింద ఉన్నారు. మన పితరులందరూ కూడా మేఘము క్రింద ఉండి నడిచారని దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి ఆ మాట ప్రకారంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెక్కడున్నారు? మీరు మేఘం క్రిందకు వచ్చారా? ఆత్మ కార్యాల క్రిందకు వచ్చారా? పరిశుద్ధాత్మ కార్యం దగ్గరికి వచ్చారా? అదేంటో కానీ పరిశుద్ధాత్మ ఆ కాలానికి, అపోస్తలుల కాలానికి తప్ప ఈ కాలానికి కాదని చెప్పుకునే ఈ భయంకరమైన బోధలు వెలిసిన ఈ కాలంలో మరొకసారి మీ ముందు దైవ వాక్యాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. మేఘము క్రిందకు రండి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పడమ్మా. దేవుని పరిశుద్ధాత్మ సంబంధమైన మేఘము క్రిందకు రండి. శత్రువు తిరుగుతున్నాడు, అపవాది తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదరాని గర్జించు సింహము వలె వెతకుచు తిరుగుచున్న ఈ కాలంలో ప్రియ స్నేహితులారా, మీరు సంతోషంగా ఉండాలి అంటే, ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే, శత్రు తాకిడి మీకు రాకుండా ఉండాలంటే, శత్రువు మిమ్మల్ని ఎత్తుకొని పోకుండా ఉండాలంటే, శత్రువు యొక్క బలమైన కోళ్ళ మధ్య ఇరుక్కుపోయి మీ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్కడున్నా చెప్పండి. మీరు ఇప్పుడు మరి మేఘం కిందకు వస్తారా? అసలు నీవు ఎక్కడ అడుగుతున్నాను ఈ రోజున? వాళ్ళు మేఘము క్రింద ఉండిరి. హల్లెలూయా. నువ్వెక్కడున్నావు ఈ రోజున? ఈరోజు కొంతమందిని నీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తాం. త్వరగా 2-3 మాటలు మీరు జాగ్రత్తగా వినగలిగితే, కయ్యను ఎక్కడా అని అడిగాడు దేవుడు. ఆయన కంటే ముందు వాళ్ళ నాన్న అడిగాడు. ఎవరినండి? ఆదామా ఎక్కడా? ఆదామా మేఘము క్రింద ఉండాల్సినటువంటి వాళ్ళ వీళ్ళు, మహిమ మేఘము క్రింద ఉండాల్సినటువంటి వీళ్ళు. ఆదామా తోటలోనే ఉన్నానయ్యా, నా స్వరం విన్నావా? విన్నాను. నన్ను చూసావా? చూశాను. మరి ఎక్కడున్నా? చెట్టు చాటున ఉన్నాను. చెట్టు చాటున ఉన్నాను. అరే దేవుని
మహిమ పోలికలో ఉండాల్సినటువంటి నీవు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాల్సిన నీవు, అరే చెట్టు చాటున ఉన్నావే ఆదామా ఎక్కడా? కయ్యూను ఎక్కడా? అయ్యా అసూయ క్రింద ఉన్నానయ్యా. ఏంటండి, నా అర్పణ అంగీకరించలేదని తమ్ముడు అర్పణ అంగీకరించాడనేటువంటి ఉక్రోషంలో ఉన్నానయ్యా, కుళ్ళు బుద్ధిలో ఉన్నానయ్యా. కుల్లోలు క్రైస్తవ స్నేహితులుగా మీరు ఎక్కడున్నారు ఈ రోజున? ఆ మన పితరులు మేఘము క్రింద ఉన్నారు, అందుకే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారి ప్రయాణం గమ్యం వైపు సాగుతుంది. వారికి శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఎవరి తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా సంతోషంగా గడుస్తుంది వాళ్ళ జీవితం. సరే, మన సంగతి ఏంటి? దైవ చదువులారా, మన సంగతి ఏంటి? మీరు మేఘం క్రింద ఉన్నారా? ఆదామా ఎక్కడా? కయ్యూను ఎక్కడా? కయ్యూను అసూయ క్రింద ఉండిపోయాడండి, అసూయ క్రింద ఉండిపోయాడు. నాది అంగీకరించకపోవడమే, నా తమ్మునిది దేవుడు అంగీకరించడమే. ఒకవేళ లోపం ఉంటే సరి చేసుకుందామని ఆలోచన లేదే. ద్వేషము క్రింద ఉన్నాడు ఆయన. ద్వేషము క్రింద ఉన్న కారణంగా చివరికి అతని జీవితం ఏమైందో తెలుసా? దేశ దిమ్మరైపోయాడు. నువ్వు సత్క్రియ చేయలేదయ్యా, నీ తమ్ముడు సత్క్రియ చేశాడు. ఆ హేబేలు సత్క్రియ క్రింద ఉన్నాడు. కయ్యూను ఎక్కడ? యాసావును అడుగుతున్నాం, యాసావు తమరెక్కడా? మేమా అండి? మరండి మేము మంచి భోజనం కింద ఉన్నామండి. వామో, ఏమిటయ్యా యాసావు నీ పరిస్థితి అంటే? మరి ఏం చేయడం, ఆకలి ఎక్కువ వేస్తుందండి, ఆకలి చేస్తుందండి, ఏమీ దొరకలేదండి. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టత్వం క్రింద ఉన్నానండి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న యాసావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి. అయ్యో అయ్యో, ప్రభు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎంత కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నాడో వింటున్నారా? యాసావు ఎక్కడ? తిండి క్రింద, తిండి క్రింద. గత దైవ సందేశంలో కూడా ఇశ్రాయేలీయులు కూడా మాటి మాటికి దేవుడిని దేనికోసం శోధిస్తున్నారు? తిండి కోసమే కదండి. సవిచారం లేని మన్నాయే. అక్కడ ఐగుప్తు దేశములో మేము ఉచితముగా తిన్న కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు మర్చిపోలేకపోతున్నా టేస్ట్. ఎక్కడ నువ్వు తిండి? అందుకే యేసయ్య మనకు బోధిస్తున్నాడు, మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉందేమో మీ హృదయం. ఆ దినం దొంగ వచ్చినట్లు మీ మీదకి ఉరివలే రాకుండా ఉండడానికి, ఆయన ఎదుట నిలబడడానికి, ధైర్యంగా నిలబడడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి చెప్పలేదా? ఒక ఇంటి యజమానుడు తన ఇల్లంతా ఒక వ్యక్తికి అప్పగించి, నమ్మకమైన వ్యక్తి అని ఎంచి ఆ వ్యక్తికి అప్పగిస్తే వాడు తిని త్రాగి మత్తుగా ఉండసాగితే
వాడు అనుకున్నాడంట, నా యజమాని ఆలస్యము చేయించున్నాడని మనసులో అనుకున్నాడంట. వీడి భక్తిహీనత తొలగిపోవును గాక. ఆమె అంటలేదు మీరేంటి? వాడి హృదయ ఆలోచనలు సరగును గాక. ఏమండి? మత్తుగా ఉన్న సాగి తిని త్రాగి దాసులను దాసీలను కొడుతున్నాడంట. వాడు కనిపెట్టని దినమల్లో, వాడు అనుకున్న దినమల్లో వారి యజమాని రావడం, వారిని నరికించడం, అపనమ్మకస్తులతో పాలు ఇవ్వడం తన గ్రంథంలో వేసే ఈనాడు మనకి నేర్పలేదా? కయీను ఎక్కడా? యాసావు ఎక్కడా? దేవుని కొరకు ప్రతిష్ఠించబడి నాజీరు చేయబడి పుట్టిన దగ్గర నుంచి తాను గాని తన తల్లి గాని, అంటే తన గర్భంలో పడిన దగ్గర నుంచి తాను గాని తన కుమారుడు గాని ద్రాక్షారసమును గాని, ద్రాక్ష సంబంధించిన ఆకులు గాని, ద్రాక్ష పానీయం గాని స్వీకరించకుండా వరపుత్రుడుగా నాజీరు చేయబడిన వానిగా దేవుని ప్రజలను విమోచించడానికి ఆత్మ చేత రేపబడినటువంటి వ్యక్తిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్న శాంసన్ ఎక్కడా? సంసోను ఎక్కడున్నావయ్యా నువ్వు? మన పితరుల మేఘము క్రింద ఉన్నారే, నువ్వెవరి క్రింద ఉన్నా? నేనా అండి? కాస్త సిగ్గేస్తుందండి. అయ్యో పర్వాలేదులే. ఎక్కడున్నా? నేనండి ఢిల్లీలా బడిలో ఉన్నానండి. అయ్యో నీవు సూర్యుడి వలె ప్రకాశించాల్సిన వ్యక్తివే, ఎండ కలిగిన వ్యక్తిగా ఉండాలి. సంసోను ఎక్కడా? సంసోను ఎక్కడున్నా? నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు కొంతమంది వ్యక్తులను మీ ముందు పెడుతున్నాను. మన పితరులు పరిశుద్ధాత్మ అనగా మేఘము క్రింద ఉండేది. గేహజీ ఎక్కడా? నయమాను తెచ్చిన బట్టల మీద ఉన్నానండి. ఆ బంగారం అవునండి. ఆకాను ఎక్కడా? షీనారు పై వస్త్రం అంట, 50 తులాలో మరి ఏంటో బంగారపు కమ్మంట. దేవునికి స్తోత్రం. ఏంటంటే బంగారపు చైన్ కాదండి, కమ్మే. ఏదో మంచం కమ్మి ఎంత ఉంటుంది, అలాంటి కమ్మి దొరికిందంట. బా, ఎంత కష్టపడుతున్నా, ఏం పోయింది? కొంచెమే కదా, మనం ఎంత కష్టపడిన తర్వాత కష్టానికి తగ్గ ఫలితం అనుభవించకపోవడం పెద్ద ఏం కాదనుకుని అవునండి ఆశించిన ఆకాను. ప్రియమైన సోదరులారా, ఈరోజు మీరు ఆలోచించండి. దేవా ఎక్కడున్నా నువ్వు? దేవా, అయ్యో దైవజనుడైనటువంటి పౌలుతో కలిసి ఉండాల్సిన వాడవే కదా నీవు. దేవా, దేవుని చేత ఎంపిక చేయబడిన దైవజనుడితో కలిసి తిరగాల్సినటువంటి నీవు ఇహలోకమును స్నేహించి వెనక్కి వెళ్ళిపోయావా దేవా? ఓ సౌలా ఎక్కడా? ఓ బిలాం బిలాం బిలాం, దేవునికి దహన బలి అర్పిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు అన్న ప్రత్యక్షత కలిగిన వాడు. దేవునికి దహన బలి వేస్తే దేవుడే దిగి వస్తాడు, మాట్లాడతాడు అనే ఒక దైవీకమైన ప్రత్యక్షత కలిగినటువంటి ఆ బిలాం ఎక్కడున్నా బిలామా అంటే దుర్నీతి వలన కలుగు బహుమానం
క్రింద ఉన్నాను. మీకు అర్థమవుతుందండి? ఈ పూట దుర్నీతి వలన కలుగు బహుమానం క్రింద ఉన్నాను. ఈ రోజున ఇక్కడ చదువుతున్నటువంటి కొంతమంది కయీను, ఏసావు, సంసోను, గెహజీ, యోదా, దేమా, సౌలు, బిలాము, ఇంచుమించు వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టము కాని వాటి కింద ఉన్నారు. దావీదు, ఎక్కడున్నావయ్యా నువ్వు? దావీదు ఎక్కడా? దేవుని మహిమ నిలిచే చోటు క్రింద ఉన్నాను, దేవుని మందిరంలో ఉన్నాను. దానియేలు ఎక్కడున్నా? ప్రార్థనలో ఉన్నాను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శామ్యూల్ ఎక్కడా? కావండి, శామ్యూల్ దేవుని ప్రజలను దేవుని వైపు త్రిప్పడానికి, విగ్రహారాధన చేస్తున్న ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పడానికి దేవుని శక్తి కలిగిన ఆత్మ క్రింద ఉన్నాను, దైవ దర్శనం క్రింద ఉన్నాను. సమయం కోసం దేవుని యొక్క మాట చాలా అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మాట చదువుతుంటే ఆ మాట చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. ఒకసారి చదవడం మాట, సమూయేలు గ్రంథం. ఆ మాట ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 3:27 వచ్చినవండి. 21, 20 చదువు, 20 నుండి చదువు, 20-21 అండి. మొదటి సమూయేలు 19 చదువు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి, దేవుడు అతనికి తోడై ఉన్నందున, దేవుడు తోడుగా ఉన్న కారణంగా అతని మాటలలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా, దేవునికి ప్రవక్తని, స్థిరపడనని, దేవునికి ప్రవక్తగా ఉన్నాడని తాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులలో అందరూ తెలుసుకున్నారంట. దాని నుంచి బెయేర్షెబా వరకు, అంటే ఇశ్రాయేలీయుల ఈ దేశం నుంచి ఆ ప్రాంతం వరకు, అంటే తూర్పు నుంచి పడమరకే, పడమర నుంచి ఉత్తరం, నలువైపులా మనకొక దైవజనుడు ఉన్నాడు, మనకొక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎవరు తెలుసా? శామ్యూల్. బా, అంత గొప్ప ప్రవక్త అతను. చదవండి. షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఆమేన్. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరలా దర్శనమిస్తున్నాడంట. ఒక చిన్న పిల్లాడు దేవుని మందిరంలో యాజకుడైనటువంటి ఏలి ఎదుట పరిచర్య చేసే ఒక చిన్న పిల్లాడు ప్రవక్తగా స్థిరపడితే దైవ దర్శనం మరలా ప్రజలకు వస్తుంది. అంటే శామ్యూల్ ఎక్కడున్నాడు తెలుసా అండి? దైవ దర్శనము క్రింద ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఒక దైవ దర్శనం క్రింద ఉన్నాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? మీరు గమనిస్తున్నారా? దావీదు ఎక్కడ? దేవుని మందిరములో. దానియేలు ఎక్కడ? ప్రార్థనా గదిలో. ప్రార్థన చేయకూడదు అని శాసనం చేయబడిన క్రమశిక్షణ కలిగిన వాడు కనుక ప్రార్థించకుండా బతికే బతుకు కన్నా ప్రార్థన చేసి సావడమే మేలని ఎంచుకున్న ఒక అద్భుతమైన తీర్మానం క్రింద ఉన్నాడు. దైవజనుడైనటువంటి పేతురు ఎక్కడున్నా? పరిశుద్ధాత్మ క్రింద ఉన్నాడు. స్టెఫను, పౌలు, తిమోతి, ఫిలోమోను, ఇలా దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించండి ప్రియమైన సోదరులారా. ఎంతమంది దైవజనులు మీ ముందు పెడుతున్నాను. ఎంతమందిని ఎందుకు పెడతాను తెలుసండి? మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి.
మేఘము క్రింద ఉన్నారా? 20, 25, 30 లక్షల మంది తల పైకెత్తి చూస్తే వాళ్ళ తలల మీద ఏముందో చెప్పండి? మేఘము. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చేయబడి యేసుక్రీస్తు ముగించే ముందుగా శరీరధారిగా ఉన్నప్పుడు అండి ఒక ఉపమానం చెప్పాడు ఆయన. విత్తువాడు విత్తనములు పట్టుకుని బయలుదేరాను. కొన్ని విత్తనాలు చెప్పండి త్రోవ ప్రక్కన పడెను. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేసాను, ఎత్తుకుపోయాను. మరికొన్ని విత్తనాలు రాతి నేలలో పడెను, మొలిచాయి. క్రింద నీటి చెమ్మ లేని కారణంగా అవి, వేరు లోతుకు దిగని కారణంగా అవి సూర్యరశ్మికి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఈ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలట మొలిచాయంట. క్రిందకి వ్రేళ్ళు కూడా క్రిందకి తన్నుకున్నాయి. తల్లిళ్ళు పిల్లిళ్ళు మొత్తం కిందకి వెళ్ళాయి. కానీ ఎదిగే కొలది నెత్తి మీద ఏమున్నాయండి? ముళ్ళ కంచెలు, ముళ్ళ తుప్పలు. వాటి మీద ఉన్న కారణంగా పైకి అవి ఏమవుతున్నాయండి? ఇంకా ఎద్దగట్టలేదు, పైకి వెళ్ళలేకపోతున్నాయి. అంటే వీటి నెత్తి మీద ఏమున్నాయి? ముళ్ళు. అవి అంటున్నాయంట, ఎక్కడికే మేము ఎదగాలి, మేము ఫలించాలి, మేము అభివృద్ధి చెందాలి, మంచి ఫలాలు ఫలించాలంటే చాలే అని అవి ఏం చేస్తున్నాయంటే చెప్పండి? అది చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మీ నెత్తి మీద ముళ్ళ పొదలు ఉన్నాయా? ప్రభు ఈ ఉపమానం చెప్పి ఇంకో నేల ఉందే, అది మంచి నేల, విత్తనాలు మంచి పడ్డాయి. కొన్ని ఆ నేలలో పడిన 30, 40, 60, 100గా ఫలించే ప్రభు చెప్పాడు. అర్థం లేదండి వీళ్ళకి. ఏంటి ప్రభు అంటే అప్పుడు చెప్పాడు, రే మంచి నేల పడిన విత్తనాలు ఇవి, ముళ్ళ తుప్పలో పడినవి, రాతి నేలలో పడినవి, త్రోప్రక అనే భావాలు తెలియపరుస్తూ ఏమన్నాడంటే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లో ఎందుకు ఎదగలేదయ్యంటే వాటి నెత్తి మీద ఐహిక విచారము, మోసము, ధనం. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల ఐహిక విచారాల క్రింద ఉన్నారేమో, ధన మోసాల క్రింద ఉన్నారేమో, ధనాన్ని సంపాదించేయాలనే ధనాపేక్షలో ఉన్నారా? ధనాపేక్ష సమస్తమైన కీడులకే మూలమని బైబిల్ ఈనాడో చెప్పలేదా? వ్యాధి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవుని వాక్యము, నీ నెత్తి మీద ముళ్ళ పొదలు ఉన్నాయా అంటే ఐహిక విచారాలు, భూ సంబంధమైన విచారాలు, తినలేదు, తాగలేదు, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిస్తామా, ఈ విచారాలు ఉన్నాయా? అదేదో మర్రి చెట్టు ఉంటుందండి, మర్రి చెట్టు పైకి ఎదుగుద్ది. చూసారా దాన్ని ఎప్పుడన్నా మీరు? అది పైకి ఎదుగుతుంది, ఆ క్రిందకి కూడా ఓడలు వేలాడతాయండి. ఓడలు దాని చెట్టు క్రింద, అంటే ఆ మర్రి చెట్టు క్రింద ఏ మొక్క మొలవనివ్వదో. దిస్ ఇస్ మై ప్లేస్, ఇదంతా నా చోటు, నా కింద ఇంకెవరో. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారండి, ఇక వాళ్ళ ఎదుగుదలే తప్ప ఇంకా పక్కన ఎవరు ఎదగటం వాళ్ళకి అసూయలో అయ్యో అవే సైన్స్ లేదు. కయ్యను కంటే దుర్మార్గపు లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు మారు మనసు అనుగ్రహించును గాక. మర్రి చెట్టు లాంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, వింటున్నారండి? తాటి చెట్టు చూడండి, దాని ప్రక్కన ఇంకో చెట్టు ఏదో మొలుతుంది. రాయి చెట్టు మొలుస్తుంది అనుకోండి, అంటదా? అది అంటదా? రావి చెట్టు నా ప్రక్కన మొలవకూడదు అంటదా? అందో
ప్రక్కన మొలిసిన దాని బంధం చేసుకుంటే తాడి చెట్టు తిన్నగా ఎదిగిపోతాయి. అదేటో చిత్రం, దాని ప్రక్కన ఎదిగినట్టు ఆ రాయి చెట్టు రెండు కలిసిపోతే మనోడు పెళ్లి చేస్తారు. దీనికి మీరు చేసుకోండి రా బాబు అంటే దానికి తాడి చెట్టుకి రాయి చెట్టుకి పెళ్లి చేసే స్వభావం మనకు వచ్చింది. ఏం చేస్తాం మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? మనం మర్రి చెట్టు లాంటి కాదు. ఎవరు మనం? బిడ్డమ్మా, నా ప్రియురాలా, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానం అన్నాడు సొలొమోను మహాజ్ఞాని రాసిన పరమ కీర్తనలో. దేవునికి స్తోత్రం చెబుదాం. సరే, విషయం ఏంటంటే ఈ రోజున ఒక చిన్ని మాట మీ మనసులో పెట్టాలని ఆశపడుతున్నాను. మేఘము క్రింద ఉన్నారా? పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉన్నారా? దైవికమైన నడిపింపులో ఉన్నారా? ఆత్మ సంబంధమైన నడిపింపు ఉందా? నీ నెత్తి మీద ఎవరు నడిపింపు ఉంది? సాంప్రదాయాల క్రింద ఉన్నావా? మతాల క్రింద ఉన్నావా? కులాల క్రింద ఉన్నావా? ఏమంటే ఆచారాల క్రింద ఉన్నావా? పెళ్ళైతే ఒక ఆచారం, ఏమంటే పెళ్లి కూతురు చేస్తే ఓ ఆచారం, ఏమంటే ఇల్లు కడితే ఇంటికి పునాది రాతి వేస్తే ఆచారాల్లో ఉన్నావా? ఆచారాల క్రింద ఉన్నావా? ఒక రాజకీయం క్రింద ఉన్నావా? నువ్వు దేని క్రింద ఉన్నా? ఈ పూట ప్రభు అడుగుతున్న ప్రశ్న, నువ్వెక్కడ? మన పితరులు మేఘము క్రింద ఉండేవి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. అవును, పరిశుద్ధాత్మ క్రింద ఉండేవి. ఒక సమూయేలు తీసుకోండి, ఒక దావీదుని చూడండి, ఒక స్తెఫను చూడండి, ఒక పేతురుని, ఒక పౌలుని, ఒక తిమోతి, ఒక ఫిలోమోని, మీరు దైవ గ్రంథంలో రాయబడిన భక్తులు మీరు చూడండి. వాళ్ళు దేవుని కృపలో ఆత్మతో నింపబడ్డారు. నీవు పరిశుద్ధాత్మ క్రిందకు రాగలవా? ఈ రోజున దైవీకమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మేఘం క్రిందకు రండి. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోండి, శత్రువు నుంచి తప్పించుకోండి, దేవుని కృపలోనికి రండి. ఆయన రెక్క మహోన్నతుడైన దేవుని రెక్కల నీడకు రండి. మేఘము కిందకు రమ్మని మరొక్కసారి మీ అందరికీ ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి మాటలో మీ హృదయంలో ఫలింపచేయును గాక. తలలో వంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ దైవ జనాంగమా, ఈ పూట మన పితరులు మేఘము క్రింద నడచిరి. దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు, మేఘము క్రింద నడిచారు. రెండవది ఉంది అక్కడ, ప్రభు చిత్తమైతే మరొకసారి చూద్దాం. సముద్రములో నడచిరి. నువ్వు మేఘము క్రింద నడవాలని దేవుని ఆశ, పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద నడవాలని దేవుని కోరిక. మేఘము క్రింద నడుద్దాం, ప్రభు కృపలో సాగిపోతాం. అందరూ తలలో ఉంచి, ప్రభువా, మేము ఎవరమైనప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మేఘము క్రింద నడిచి నమ్మకంగా ఉంటామని ప్రభుతో ఒక మాట చెప్పండి. ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.